ఈ విషయం అందరూ కొంచెం సూక్ష్మంగా వినాలి. మనకి ఇది చాలా ముఖ్యమైన టాపిక్. నారాయణ గారు వాళ్ళు ఇంకా రాలేదా? ఆయనకి టైం అయిపోయిందేమో. విన్న వరకు అర్థమవుతుందా? భాగ్యలక్ష్మి గారికి అర్థమవుతుంది. ఆ, ఓకే. మిగతా వాళ్ళు రాలేదేంటి? ముగ్గురు వెళ్తున్నాము. ఉమ్, ఉమ్. ముగ్గురు ఉన్నారా? అదే ఇంకా మిగతా వాళ్ళు యాడ్. అంటే నారాయణ గారు కాలేజీ లెక్చరర్. ఆయన టైం ఉంటే వచ్చేస్తారు. లేకపోతే కొందరికి నెట్ కనెక్ట్ అవ్వదు ఒకప్పుడు. అప్పుడు కూడా ఈ టాపిక్ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, అందుకనే అందరు రావాలని చూస్తున్నాను. ఒక 1 మినిట్ చూసి నేను మొదలు పెడతాను. మరి రాకపోతే అలాగే చెప్పేస్తాను. ఇప్పుడు అందాకలా మీకు చెప్తాను. అంటే మూమెంట్ టు మూమెంట్ ఎక్స్పీరియన్స్ అంటారు కృష్ణమూర్తి గారు. అంటే మన వాళ్ళు కూడా పరబ్రహ్మ తత్వం ఎప్పుడు ఎంగిల్ అవ్వదు అంటారు దాన్ని తెలుగులో. అంటే ఏంటి? ఏ క్షణం కాక్షణమే నాకు తెలుసు అనడానికి లేదు. కానీ ఈయనకి ఏంటంటే ఆ బుద్ధిస్ట్ ఎవరో కనబడ్డారు. అది ఆయన అలా జ్ఞాపకం చేసుకుంటున్నారు ఆహ్లాదంగా ఉందని. మనం అందరం ఏం చేస్తాం? ఆహ్లాదంగా ఉన్నవి చాలా జాగ్రత్తగా పట్టుకుంటాం. అది మీరు అతని జ్ఞానం బాగా ఉంది, మొదటే ఆయన స్థితి చెప్పారు. అందుకే వెంటనే అర్థం చేసుకున్నారు. మీరు గతంలో జరిగిన దాన్ని గట్టిగా పట్టుకుంటున్నారు. అంటే మనస్సుతో పరబ్రహ్మతత్వం లేదా సత్యము లేదా దైవాన్ని పట్టుకోలేము. అది ఆల్రెడీ మనస్సులోకి వెళ్ళిపోయింది. గతంలోకి వెళ్ళిపోయింది అంటే మనస్సు రేంజ్ లోకి వెళ్ళిపోయింది. మీరు దాన్ని మళ్ళీ మళ్ళీ దానికి లైఫ్ ఇస్తున్నారు. అంటే గతాన్ని జ్ఞాపకం చేసుకుని దాన్ని జీవం ఇస్తున్నాం. ఆ జ్ఞాపకాలలో జీవిస్తున్నారు. ఆ జ్ఞాపకం ఏంటంటే నిజమైన అనుభూతి నుంచి దూరం చేస్తుంది. ఎక్స్పీరియన్సింగ్ అంటే ఏంటి? ఆ పరమాత్మ తత్వం ప్రతి నిమిషం మనం అనుభవించడంలోంచి మనస్సుకు సంబంధించిన యాక్టివిటీస్ అన్ని దూరం చేస్తాయి. అది ఇక్కడ చెప్పేది. ఓకే, నేను మీరు వచ్చినా నేను కంప్లీట్ చేస్తాను. వాళ్ళు ఎందుకో రాలే. అంటే ఆయన అంటున్నారు, నేను మీరే నాలో ఎంతో వికాసం వస్తుంది, నా జ్ఞానోదయం అవుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. నన్ను నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాను. ఒక జ్ఞాపకాల వరుస క్రమంలో అవి ఏ లెవెల్లో ఉన్నా అవి జ్ఞాపకమే. అయితే అందులోంచి బయటపడి ఆ అనుభవించడం అన్న స్థితిలో ఉండడం సంభవమా? మీరు అదే కదా అడుగుతున్నారు అన్నారు. మనందరికీ పదాలకి చాలా సూక్ష్మతరమైన మీనింగ్స్ ఉంటాయి. ఒక క్షణం కాలం మనం వీటికి అతీతంగా వెళ్తే వాటి యొక్క రియాక్షన్స్ కి రిఫరెన్సెస్ కి అప్పుడు మనం సత్యం ఏమిటో తెలుసుకోగలం. మనలో చాలా మందికి అనుభవించడం అన్నది జ్ఞాపకంగానే ఉంటుంది. ఎందుకని? మనస్సు యొక్క యాక్టివిటీ కాదా ఇది? ఏదైనా తెలుసుకోవడం, అబ్జర్వ్ చేయడం, తోసేయడం, ఇవన్నీ చేసేది మనస్సే. ఆ మనస్సు దానికి నచ్చినవన్నీ గట్టిగా పట్టుకోదా? అదేం చేస్తుంది? ప్రాముఖ్యమైనవి కావు అని విడదీస్తుంది. దానికి నచ్చని వాటన్నిటిని తోసిపుచ్చుతుంది, దానికి ఉపయోగం లేని వాటిని పారేస్తుంది. ఈ ప్రాసెస్ లేకుండా ఉండగలదా? తప్పనిసరిగా అది ఒక వృధా క్వశ్చన్. వీ షాల్ ఫైండ్ అవుట్ ఇన్ ద వెరీ ఆస్కింగ్ ఆఫ్ ఇట్. అసలు మీరు అడిగిన దాన్ని మనం చూద్దాం. ఇంకా లోపలికి వెళ్దాం. పాజిటివ్ గా గాని నెగిటివ్ గా గాని మనం పోగు చేసుకున్నవి ఈ ఇవాల్యుయేటింగ్ ప్రాసెస్, ఇది మంచిది ఇది కాదు అనే దానిలోంచి మనస్సు అదేంటంటే సెన్సార్ అయిపోతుంది. సెన్సార్ అంటే ఇది రైటు ఇది కాదు అని చెప్పేది. అలాగే అదే చూసేది అవుతోంది, అనుభవించేవాడు అవుతున్నారు. ఆలోచించేది మనస్సే, అహం మనస్సే.
ఆ క్షణంలో అనుభవించడం అన్నది ఎక్స్పీరియన్సరు లేడు, అనుభవించడం లేదు. మనసునంతసేపు అది ఉండదు. అనుభవించేవాడు అన్నవాడు చాయిస్ రాగానే వస్తాడు. అంటే అనుభవించేవాడే ఇది మంచిది ఇది కాదు అని చెప్తాడు. ఎప్పుడైతే లివింగ్ థింగ్ లేదో పోగు చేసుకున్న జ్ఞాపకాలే ఉంటాయి. మనం మనకి ఏదో పొందాలనేటటువంటి కోరిక ప్రెజెంట్ ని అది మూసేస్తోంది, ఎక్స్పీరియన్సింగ్ లేకుండా చేస్తోంది, గతానికి చెందింది అయిపోతుంది, గత జ్ఞాపకమే ఉంటుంది. అబ్జర్వర్ లేనంతసేపు, అనుభవించేవాడు లేనంతసేపు తప్పనిసరిగా పోగు చేసుకోవడం అన్నది ఈజ్ ఇన్ఎవిటబుల్లీ మస్ట్ ఇన్ఎవిటబుల్లీ ఎక్విజిటివ్నెస్. పోగు చేసుకోవడం అన్న పద్ధతి అంటే ఈ అబ్జర్వరు ఎక్స్పీరియన్సరు ఉన్నప్పుడే పోగు చేసుకోవడం ఉంటుంది. అంటే చూసేవాడు చేసేవాడు వాడే అప్పుడు పోగు చేసుకోవడం ఉంటుంది. గ్యాదరింగ్ ఇన్ ప్రాసెస్ అంటే కూడబెట్టుకోవడం. కూడబెట్టుకోవడం అంటే వస్తువులు కాదు, జ్ఞాపకాలు. అయితే చూసేవాడిని ఎన్నుకునేవాడిని ఇది కూడా మనస్సు తయారు చేస్తుంది. బీయింగ్ గా ఎక్స్పీరియన్సింగ్ ఈజ్ అంటే ఎప్పుడైతే ఇదంతా లేదు, నేను చూసేవాడుగా ఉన్నాను అన్నది లేనప్పుడు ఉన్నదే అనుభవం. అయితే ఇలా సెపరేట్ గా నేను చూసేవాడని అవుతోంది, అది ఎలా ఆగుతుందండి అని అడిగారు. అంటే వై ఆర్ యు ఆస్కింగ్ దట్ క్వశ్చన్? ఈ ప్రశ్న మీరు ఎందుకు అడుగుతున్నారు? ఎలా అనేది ఒక కొత్త మార్గం పొందడానికి. మనం ఇప్పుడు ఏం చూస్తున్నామంటే ఈ పొందడం ఏ విధంగా స్వేచ్ఛని పొందడం కాదు, దాని నుంచి ఫ్రీడమ్ ఫ్రమ్ సంథింగ్ ఈజ్ నో ఫ్రీడమ్. దేని నుంచో స్వేచ్ఛ స్వేచ్ఛ కాదు, అదొక రియాక్షనే, ఒక నిగ్రహం. దానివల్ల మనకి ఇంకా అపోజిషన్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీ ఒరిజినల్ క్వశ్చన్ కి మనం వెళ్దాం. మీరు సెల్ఫ్ ప్రొజెక్ట్ చేసుకున్న ఆ ఫిగర్ అంటే మీరే చూసినటువంటిది మిమ్మల్ని ప్రభావితం చేయకుండా ఉందా? అది మీకంటే వేరేగా ఉందా? చైతన్యం అనేది కాంప్లికేటెడ్ ఎఫైర్. డెఫినిట్ ఆన్సర్ ఇవ్వడం ఇక్కడ ఫూలిష్. కానీ ఆ గుర్తింపు అనేది కండిషనింగ్ ఆఫ్ ద మైండ్. మనస్సు కండిషన్ అయిపోయింది దాంతో. మీరు బుద్ధిజం చదివారు, మీరు చెప్పినట్టుగా అది మీకు ఎంతో ప్రభావం చూపెట్టింది అన్నారు మిగతా మతాల కంటే. అందుకని మీ కండిషనింగ్ ప్రాసెస్ ఏమో అది తీసుకుంది. అంటే సబ్ కాన్షియస్ మైండ్ లోంచి ఆ ప్రొజెక్షన్ వచ్చింది. ఈ కండిషనింగ్ అన్నది ఒక ఫిగర్ ని ప్రొజెక్ట్ చేసింది. కాన్షియస్ మైండ్ అనేది ఒక డిఫరెంట్ మ్యాటర్ తో ఆక్యుపై అయినా సబ్ కాన్షియస్ మైండ్ లోంచి ఆ ఫిగర్ వచ్చింది. మీ మనస్సు అన్నది క్యూట్ గా ఎంతో సెన్సిటివ్ గా మీ జీవిత విధానంలో ఉన్న ఆ డిస్కషన్ మీ ఫ్రెండ్స్ తో ఉన్నది యు సా థాట్ కంట్రోల్ ఇన్ ఏ బుద్ధిస్ట్ ఫామ్. అప్పుడు మీ థాట్ అన్నది క్లోజ్డ్ ఇన్ ఏ బుద్ధిస్ట్ ఫామ్. మీ ఆలోచన బుద్ధిస్ట్ రూపంలోకి వచ్చింది. ఇంకొకరికి క్రిస్టియన్ ఫామ్ లో దొరుకుతుంది. ఇది సెల్ఫ్ ప్రొజెక్టెడ్, దానికి అంత ఇంపార్టెన్స్ ఏమీ లేదు. బహుశా లేదండి, కానీ నాకు ఎంతో కాలం అది ఎంతో ఎక్కువగా నాకు ఉపయోగపడిందనో ఏదో అన్నారు. హ్యాజ్ ఇట్? అవునా? అది మీకు మీ మనస్సు యొక్క వర్కింగ్ నేమి తెలియజేయట్లేదు. మీరు దానికి బంధీకృతులు అయిపోయారు ఆ అనుభవానికి.
అన్ని అనుభవాలు దేర్ సెల్ఫ్ నాలెడ్జ్ అన్నది ఆల్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వాటికి ప్రాముఖ్యత ఉంటుందంటే అక్కడ సెల్ఫ్ నాలెడ్జ్ వస్తే అదొక్కటే మనని అన్నిటిలోంచి విముక్తి చెందిస్తుంది. అదే మన అన్నిటినీ కలిపే ఫ్యాక్టర్. సెల్ఫ్ నాలెడ్జ్ లేకపోతే అనుభవం ఒక బర్డెన్గా మిగిలిపోతుంది. అది అన్ని రకాల భ్రాంతులకి దారితీస్తుంది. అంటే అది కృష్ణమూర్తి గారు చెప్పిన సొల్యూషన్ అండి. అర్థమైందా? అంటే ఏ అనుభూతి అయినా మనని ఆత్మజ్ఞానానికి తీసుకెళ్ళకపోతే ఆ అనుభూతులన్నీ భారం అయిపోతాయి. అంటే ఆల్రెడీ ఆయనకి ఆ జ్ఞానం ఉంది కనుక అర్థం చేసుకున్నారు. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే రమాగారు మీకు అర్థమైందా? ఇంకొకసారి చెప్పాలా రమణ గారు? అర్థమైందమ్మా. అయితే మనం ఏ ఎమోషన్ అయినా, ఎమోషన్స్ ఇవి ఉంటాయి కదమ్మా మన మెమొరీలో, అంటే చెప్పండి. వాటిని తీసేయడం అది తను కష్టం. ఇప్పుడు మనము మన లోపల ఉన్న ఎమోషన్స్ అవన్నీతో మనం ఇమోషన్ ఆల్రెడీ కాదండి ఎక్స్పీరియన్స్ ఇక్కడ అయి ఉంటాం జరిగింది. కదమ్మా. ఇమోషన్ కాదు. ఇప్పుడు చూడండి, ఎక్కువ మంది ఇప్పుడు ఎవరో ఒకరిని పూజిస్తున్నారు, వాళ్ళే కనిపిస్తారు వాళ్ళకి. ఒక క్రిస్టియన్ కి కృష్ణుడు ఉమ్, కనబడ్డు, ఒక హిందూకి బుద్ధుడు అంటే క్రీస్తు కనబడ్డు. అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ అంతా వాటితో నిండిపోతుంది. ఇప్పుడు మీరు అమ్మవారు ఉపాసకులు అనుకోండి, మీ మనస్సు అంతా కాన్షియస్ మైండ్ బాగానే ఉంటుంది, సబ్ కాన్షియస్ మైండ్ లో అది తిష్ట వేసి కూర్చుంది. అర్థమైందా? ఆ, అర్థమైందమ్మా. అందుకని నాకు లక్ష్మీదేవి కనిపించింది అంటారు. అంటే సబ్ కాన్షియస్ మైండ్ మనం చూడం. ఆయన కాన్షియస్ గా ఆర్గ్యుమెంట్ లో ఉన్న ఆయనకు ఆ బుద్ధిస్ట్ కనబడ్డాడు. ఆ కనబడడం ఏమిటంటే ఆయన సెల్ఫ్ ప్రొజెక్టెడ్ అది. అంటే ఎలాగా? ఆయనకి తెలియట్లేదు, ఆయన సబ్ కాన్షియస్ లో ఉన్నదే ఆయన చూసాడు. అర్థమైందా? మనందరం కూడా లక్ష్మీదేవి కనబడుతుంది, అందరు దేవతలు కనిపిస్తారు, మన అహంకారం పోదు, మనకున్నటువంటి ప్రేమ పెరగదు, మనలో కారుణ్యం పెరగదు. ఏమంటారు? సినిమాల్లో బొమ్మల్లా అవును. చూస్తాం కానీ మనలో ఏ మార్పు లేదు. ఆయన ఏం చెప్తున్నారంటే ఏ అనుభవం అయితే మీరు సెల్ఫ్ నాలెడ్జ్ కి దారితీయదో అదంతా బర్డెనే. ఆత్మజ్ఞానం వైపు వెళ్ళాలి అనుభవాలు. అర్థమైందా? అర్థమైందండి. అంటే ముందుగానే పోగేసుకున్న జ్ఞానంతోని అన్నిటితోని ఆ నాలెడ్జ్ తోని ఉంటున్నాం కానీ అసలైన అనుభూతిని పొందలేకపోతున్నాం. అనుభవించేవాడు లేడు, అనుభవం మాత్రమే ఉంది అనేసి. నేను ఒక మాట చెప్తానండి. ఒక సంస్క్రిట్ లెక్చరర్ గారు ఒక దగ్గర నేను ఆవిడ కూర్చుని మాట్లాడుకుంటున్నాం ఒకరి ఇంట్లో. ఆయన అన్నారు, ఒకప్పుడు ఆవిడ కృష్ణమూర్తి గారు దాంట్లో ఉండి కల్కికి వెళ్ళారు. అమ్మా, మా మా పిల్లవాడు బ్యాంకులో పనిచేస్తాడు, ఆ బ్యాంకులో పక్కనే స్టూల్ మీదకి వచ్చి కల్కి కూర్చుంటాడు అన్నారు. దెన్ వాట్ అన్నాను. అయితే ఏమిటన్నారు. అంటే ఆవిడ అన్నారు, నేను కృష్ణమూర్తిని చదివాను కనుక నీ ప్రశ్న నాకు అర్థమైందమ్మా, లేకపోతే నేను తప్పెట్టుకుందని అన్నారు. అర్థమైందా మీకు? అంటే అది సబ్ కాన్షియస్ ప్రొజెక్షనే. కానీ మనకి తెలియదు మన సబ్ కాన్షియస్ లో ఇవన్నీ ఉన్నాయని. ఆ బాబా గారు కనిపించారండి అంటారు, మరొకరు కనిపించారండి అని. అలాగ నాకు కృష్ణుడు కనిపించాడు, రాముడు కనిపించాడు, లక్ష్మీదేవి కనిపించింది. కనిపించినా వాళ్ళ బిహేవియర్ మారదు, వాళ్ళ అహం పోదు, వాళ్ళకి ఆత్మజ్ఞానం రావట్లేదు. అవునా కదా? ఇవన్నీ బర్డెన్ అయిపోతాయి. కనిపించిందని దాన్నే నెమరు వేసుకుంటూ కూర్చుని గతంలో ఉండడం వల్ల ఆ రియల్ అనుభూతి ఏంటి, అసలు భగవతత్వం అన్నా సత్యం అన్నా అది ఆ ఎక్స్పీరియన్సింగ్ అన్నది మనం కోల్పోతున్నాం గత జ్ఞాపకాలలో. అర్థమైందా? రమగారు మీకు అర్థమైందా? మీరు ఏదో సగం మాట్లాడారు. భాగ్యలక్ష్మి గారు అర్థమైందమ్మా. అదే చెప్పండి. ఆ రమగారు. అర్థమైందమ్మా. అది అంటే అది దీన్ని కూడా ఇలా ఆల్రెడీ ఇప్పుడు మామూలుగా మన రెగ్యులర్ లైఫ్ లో కూడా ఒకరి గురించి ఇట్లా నెగిటివ్ గా పెట్టుకొని వాళ్ళే మన మైండ్ లోకి ఆల్రెడీ అట్లా ఊహించుకోవడం కూడా అది కూడా అంటే నెగిటివ్ గా సెన్స్ లో నెగిటివ్ గా చెప్తున్నాను. కానీ పాజిటివ్ గా కానీ. ఇప్పుడు నిన్న నాకు ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, ఆ, శివపార్వతులు కనబడ్డారండి అన్నాడు. అప్పుడు ఆ అబ్బాయికి ఉన్న స్థితి ఏంటంటే అంత జ్ఞానం తక్కువ. నాయనా, నీకు శివపార్వతులు నేను ఎంత గ్రేట్ కాకపోతే నాకు కనబడ్డారన్నారు. నువ్వేం గ్రేట్ కాదయ్యా, అది నీ సబ్ కాన్షియస్ ప్రొజెక్షన్. నువ్వు అలా గర్వపడకు. ఉమ్, నీ లోపల లోపల నీకు తెలియకుండానే వాళ్ళ కోసం నువ్వు ఎప్పుడూ చూస్తూ ఉంటే అది నీకు కనబడింది, కానీ అది కాదు. అంటే అదే. నేను ఎంతో గొప్పవాడిని కదా అన్నాడు. నువ్వు ఇంక ఇదొక అహంకారమా బాబు నీకు అన్నాడు.
మీకు అర్థమైందా? అర్థమైందమ్మా. అంటే శివపార్వతులు కనబడి ఈ అబ్బాయికి చనిపోయినట్టుగా అనుభవం ఇచ్చింది. అంటే ఇంక టైం అయిపోయిందని. నేను ఒకటి మాత్రం చెప్పాను, భూమి మీద ఎవరూ శాశ్వతంగా ఉండము, అది గుర్తుపెట్టుకో అన్నాను. ఎప్పుడైనా వదిలేయాలి కదా, మనకి చెప్పకుండా నోటీస్ లేకుండా వదిలేయాలి కదా, నోటీస్ ఇవ్వరు వాళ్ళు. అవును. ఇక్కడ చాలా మంది చేసేది ఏంటంటే వాళ్ళ సబ్ కాన్షియస్ ప్రొజెక్షనే అమ్మవారు కనబడింది, మరొకరు కనబడ్డారు అంటారు. సబ్ కాన్షియస్ ఎప్పుడు మనం అవేర్నెస్ తో చూడం. అందుకే మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ అవసరం. మన సబ్ కాన్షియస్ లో ఈ ఫిగర్స్ అన్ని కూర్చుంటాయి. అర్థమైందా? అర్థమైందమ్మా. మనం ఏమంటాం, అబ్బా అమ్మవారు అర్థమైంది. కరుణించేసి నాకు కనబడిపోయింది అంటే మన సబ్ కాన్షియస్ లో అమ్మవారి ఫిగర్ ఉంది, అదే కనబడింది. దానివల్ల నష్టం ఏమిటి అంటే అసలైనటువంటి ఆత్మతత్వాన్ని కోల్పోతున్నాం. అదే దైవం. దైవం అన్నా, సత్యం అన్నా, ఆత్మతత్వం అన్నా ఇవన్నీ ఒకటే. అసలు దైవానికి దూరం అయిపోతున్నాం ఈ జ్ఞాపకాలలో, మనస్సుతో ఉన్న వాటితో నిండిపోయి. అది ఏ క్షణం కాక్షణమే. అర్థమైందా రమగారు మీకు? అర్థమైందమ్మా. తను అన్నట్టు, కాకపోతే మనము పాస్ట్ లేకుండా అసలు ఏ పని, ఏ చిన్న దాంట్లోనైనా మనం ఆ పాస్టే వస్తుంది కదమ్మా అసలు. అంటే అంటే ఏ చిన్న ప్రాపంచిక మనం ఏది. విషయాలకి రమగారు, ప్రాపంచిక విషయాలకి మనసు ఆ, అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ల్యాప్టాప్ ఓపెన్ చేయాలంటే నాకు గత జ్ఞాపకం ఉండాలి. అయితే ఓకే. అదే ఆత్మతత్వానికి మనస్సు ఆటంకం. మనస్సు సత్యహంతకి ఓకే. అన్నారు ఓకే. మేడం బ్లవెట్స్కి. మనస్సు ఏం చేస్తుంది? అసలైన దైవాన్ని, సత్యాన్ని తెలియకుండా చేస్తుంది. అందుకని మనస్సు నిశ్చలమైతేనే గాని అక్కడ దైవం లేదు. ఆ, మనస్సుతో ఎప్పుడు పట్టుకోలేం. అవాంగ్మానస గోచరుడు అన్నారు కదా, మనస్సుకు అగోచరుడై. ఆ, మనం మనస్సు రేంజ్ లో ఓకే. ఉండబట్టి భగవతత్వానికి దూరం అయిపోతున్నాం. జ్ఞాపకాలన్నీ మనస్సుకు చెందినవే. అర్థమైందా? అర్థమైందమ్మా. ఓకే. భాగ్యలక్ష్మి గారు మీరు మాట్లాడతారా? ఇదంతా మనసుకు సంబంధించిందేనండి. ఈ లక్ష్మీ పార్వతులు ఎవరు కనపడినా ఇదంతా మనసుకు సంబంధించిన కార్యమే గాని మనసు నిశ్చలం అయితే అవి అసలు ఏమి కనపడవు. ఇదంతా డ్రామా. భ్రమ. అది ఈ డ్రామాని గుర్తించట్లేదండి అంతే. ఇప్పుడు నాటక రంగంలో వేషం వేసి నేను క్షత్రియ పుత్రుడిని, నేను బ్రాహ్మణ్ణి అని ఎలా రంజం చేస్తున్నాడో అలాగే ఇదంతా కూడా మనం మనసుకి కల్పించేసుకుని నాకు వాళ్ళు కనపడ్డారు, వీళ్ళు కనపడ్డారంటే అసలు నామరూపాలు సృష్టించడమే అబద్ధం అంటే మళ్ళీ నామరూప దేవుళ్ళని మళ్ళీ ఒక రాయినే ఇప్పుడు ఒక రాయిని సృష్టించారు. ఏదో కొంచెం భక్తిగా ఉంటాడని చెప్పి. ఇప్పుడు అది ఫోటోల్లోకి వెళ్ళిందండి. ఆ ఫోటోలు ఎవరయ్యే? ఎవరు అందంగా ఉంటే వాళ్ళయ్యే తీసి ఇప్పుడు ఇది మొన్న ఈ మధ్యన యూట్యూబ్ లో వచ్చినట్టుంది. అది లక్ష్మీ సరస్వతులు అనే ఫోటోలు కూడా వేసిలి అటండి. వేసిలి ఫోటోలు రవివర్మ గారు ఆర్టిస్టు దాన్ని తీర్చిదిద్ది మళ్ళీ ఈ లక్ష్మీ సరస్వతులుగా పెట్టారంట. అదే తెలియట్లేదు. మనం ఏదో దేవతలు అని పూజ చేస్తున్నాం కానీ అసలు యథార్థానికి అసలు దేవతలు అంటూ ఉన్నారేటండి? దేవతలు లేరు, దేవతా లోకాలు లేవు. ఉన్నటువంటిది ఈ ఈ ఏదైతే ఈ జగత్తులో భాషిస్తుందో దాన్నే చూడడం, చూసి ఇదంతా అసత్యము, ఈ అసత్యమైన జీవితం మరి స్వప్నంలోకి వెళ్ళేటప్పటికి పూర్తిగా అసత్యం అయిపోయింది కదా అని గుర్తించట్లేదండి. గుర్తించితే తన స్వరూపంగా తను తెలియబడతాడు అన్నమాట. మరి స్వప్నంలోనూ నాకు కనపడ్డాడో దేవుడు అని అన్నారు. అది మెలకు వచ్చిన తర్వాత ఉండాలి కదా దేవుడి కన్నా భయం అండి. భయమేం కాదు కదా. దేవుడు నిరాకార స్వరూపుడు, ఆయనకు భయం ఏంటి? అది గుర్తించట్లేదు. ఆ నామరూపకంగానే గుర్తించి నేను చచ్చిపోతానేమో, నేను బతుకుతానేమో, లేకపోతే నాకు ఐశ్వర్యం ఇస్తాడేమో, నాకు కల్లో కనపడి ఈ భావంలో ఉండిపోతే ఎప్పటికీ కూడా అసలు తత్వాన్ని గుర్తించలేము. ఇది మనసు యొక్క కార్యం. ఈ ఈ జాగ్రత్తలో ఉన్న మనసు స్వప్నంలో
వెళ్ళి అది దాని సృష్టిని అది సృష్టించేసుకుని దాని ఇష్టానుసారం ప్రవర్తిస్తుంది. మనసు యొక్క సృష్టినండి ఈ నామరూప దేవుళ్ళన్నీ కూడా. మనసి కల్పించేసుకుని మళ్ళీ మెలకులోకి వచ్చాక కొంతవరకు గుర్తుంటుంది, అంతా గుర్తుండదు కదా. అదే యథార్థం అని భావిస్తున్నారే తప్ప అసలు యథార్థానికి ఈ నామరూపాలు అనేటువంటి అసత్యం అని గుర్తించిన వాడికే తెలుస్తుంది. మరి కేవలం నిద్రలోకి వెళ్ళేటప్పటికి సుషుప్తిలోకి వెళ్ళేటప్పటికి ఏమీ లేవు, నామరూపాలు అనేటువంటి ఏమీ లేవు. కేవలం తానున్నాడు. ఆ కేవల తానని గుర్తించుకోకుండా ఈ ఇష్టానుసారం మలుచుకుంటున్నారు. ఇప్పుడు గతాన్ని మర్చిపోవాలి, రాబోయేదాన్ని మర్చిపోవాలి, ఇప్పటిదాన్ని కూడా మర్చిపోవాలి. ఇప్పటిదాన్ని కూడా క్షణక్షణం అన్నారు. సెకండ్లో మారిపోతుంది. అది సెకండ్లో మారిపోయేదాన్ని మనం పట్టుకుందాం కూర్చుందాం అని అనుకోవడం కూడా వివేకమేనండి. ఈ విధంగా జ్ఞానాన్ని పొందితే రోజు నిశ్చలం చేసుకుంటే ఇది నిశ్చల స్థితికి వచ్చిన మనసు ఇంకా అటు వెళ్ళదు, వ్యవహారం వైపు వెళ్ళి దానికి ఎక్కువ వాల్యూ ఇవ్వరండి. వెరీ గుడ్, బాగా చెప్పారు వెంకటలక్ష్మి గారు. మీరు మాట్లాడతారా? బాగా చెప్పారు భాగ్యలక్ష్మి గారు, మీకు అర్థమైంది. అంటే కృష్ణమూర్తి గారి టాపిక్ కూడా మీరు బాగానే అవగాహన చేసుకుంటున్నారు. నిజమే కదా, నామరూపాలు లేని భగవంతుడికి నామరూపాలు సృష్టించడం శివుడే స్వయంగా పాపం అన్నాడు. ఎవరికి? యోగ వాసిష్టంలో వశిష్ఠ మహాముని అడిగాడు, శివుడు భగవంతుడు ఎవరు, ఆయన ఎలా పూజించాలంటే ఆయన అనంతుడు, అప్రమేయుడు, అఖండుడు. ఆయనని ముక్కలుగా రూపాలుగా పూజించడం పాపం అన్నాడు. ఆ అఖండత్వాన్ని ముక్కలు చేయడం పాపం కాదా? పాపం అండి, పాపం అని గుర్తించాలండి. గుర్తించినప్పుడే మీరు అన్నట్టుగా త్రిపుర రహస్యంలో దత్తాత్రేయుల వారు పరశురాముడికి చెప్పారు. అందులో ఏం చెప్తారు? ఉన్న ఒక్కటే అనంతమైన తత్వం. అది అంటే ఉన్న దాంట్లోంచి ఒక సంకల్పంతో బ్రహ్మని క్రియేట్ జరిగాడు. ఈ బ్రహ్మ అనంతత్వమే. ఈ దేవతలకి ఆ పరబ్రహ్మతత్వం లేకపోతే ఒక్క దేవత పనిచేయదు. అందుకని దేవతలకి శక్తి కూడా, అందుకే వాళ్ళు మానవ జన్మ ఎత్తాలి ముక్తి పొందాలంటే. ఎందుకంటే వాళ్ళకి స్వర్గ సుఖాలు అలవాటు అయిపోయి వైరాగ్యం రాదు. మానవుళ్ళకి వచ్చిన వైరాగ్యం దేవతలకి రాదు. అందుకని ఎందుకు మానవ జన్మ ఎత్తాలి? మానవ జన్మలోనే కష్టాలు ఉంటాయి, వైరాగ్యం ఉంటుంది. అందుకని అన్నిటికీ దైవం అని ఏంటంటారంటే పరబ్రహ్మతత్వమే దైవం. ఈ ఆకారాలు దైవం కాదు. మీరు బాగా చెప్పారు. ప్రశ్న వచ్చిందండి, ఈ మధ్యన ప్రశ్న వచ్చిందండి. ఇప్పుడు అర్జునికైనా వాడి అబ్బకైనా గురుని గుర్తులేక అబ్బునా బ్రహ్మ విద్య అని చెప్పి ఒక ప్రశ్న వచ్చిందండి. అర్జుడు అంటే ఆ బ్రహ్మదేవుడు, అర్జుని అబ్బ అంటే విష్ణుమూర్తి అన్నారు. మరి వాళ్ళు కూడా పరమాత్మని గురించే ధ్యానం చేస్తున్నారు కదండి. వేరేగా వాళ్ళే దేవుళ్ళని వాళ్ళు ఏం కూర్చోలేదు, వీళ్ళకి అసలు తెలియట్లేదు. ఆ విధంగా వేమన యోగి ఇలా చెప్పాడని చెప్పి చెప్పుకొచ్చారండి. ఇంత విషయం తెలియాల్సింది గుర్తించట్లేదండి. వెంకటలక్ష్మి గారు మీరు మాట్లాడతారా? బాగానే చెప్పారు అమ్మగారు. మనసు యొక్క సంకల్ప వికల్పాలే భగవంతుని రూపాలన్నీ దర్శిస్తున్నామని వాళ్ళకి పకలాత్మ జాగ్రత్త అవస్థలో ఉన్నాయన్ని కలగని అదే వాస్తవం అని భ్రమలో పడి ఉంటారండి. పూర్ణతత్వాన్ని తెలుసుకోవాలంటే ఇవన్నీ దాటుకుని వెళ్ళినోడికే పూర్ణతత్వం తెలుస్తుందండి, తెలియబడద్ది. అఖండమైంది పూర్ణతత్వం తెలియబడాలంటే ఇవన్నీ దాటుకుని వెళ్ళాలండి. ఈ సంకల్ప అన్ని ఆయా లోకాలు, ఆయా దేవుళ్ళు ఇవన్నీ కూడా ఉంటే నిజంగా రాముడు కృష్ణుడు వాళ్ళకి కనపడితే జగదావస్థలో కూడా కనపడాలి కదా. ఆ బ్రహ్మతత్వం అన్నారు నిత్యులంగానే ఉంటది కానీ ఇన్ని రకాల అవతారాలు ఎత్తి గట్టా ఉండదు కదా. మనసు యొక్క దోషమే అలా చేస్తుందండి వాళ్ళని. అంతే. కరెక్టే. మనలో ఉన్న ఇప్పుడు మీరు దోషం అంటే కృష్ణమూర్తి గారు సబ్ కాన్షియస్ మైండ్ అన్నారు. మనం ఎప్పుడో ఏర్పరచుకున్నవి మనకు అవి తెలియవు, మన సబ్ కాన్షియస్ లో ఉన్నట్టు అవి కనిపిస్తూ ఉంటాయి. అందుకే మా దగ్గర ఏం చెప్పారు? హిందువుకి క్రీస్తు కనబడ్డు, క్రీస్తుకి హిందూ దేవతలు కనబడ్డు. అంటే వాళ్ళ ప్రేమ చేసుకున్న వాళ్ళని వాళ్ళు చూస్తారు, సెల్ఫ్ ప్రొజెక్టెడ్. అవి ఎవరైతే ప్రేమ చేస్తారో వాళ్ళు మాత్రం కనబడుతుంది. అంటే ఏంటి? మన సబ్ కాన్షియస్ లో ఉన్నవే మనం చూస్తున్నాం, పైగా వాళ్ళు కనబడిపోయారంటారు. అసలైన పరమాత్ముడు రూపరహితుడు.
మనస్సుకు అతీత స్థాయి. మనస్సుతో మనం ఎప్పుడైనా పరమాత్ముడిని పట్టుకోగలమా? ఆయన వర్ణనే అవాంగ్మానస గోచరుడు. మనస్సుతో పట్టుకోలేం, వాక్కుతో వర్ణించలేం. పట్టుకున్నామంటే అది ఆయన కాదు. ఓకే, ఇంకెవరున్నారు? అందరూ అర్థమైందా? రమగారు అర్థమైందా ఇప్పుడు? రమగారికి కొంచెం ఇంకా డౌట్ ఉండిపోయింది కదా, ఇప్పుడు అర్థమైందా? ఖమ్మం రమగారు ఉన్నారా లేదా? ఉన్నా అమ్మా, అది మ్యూట్ చేయడం మర్చిపోయినా. అన్మ్యూట్ అదే చేయడం. అర్థమైందా హలో. ఇప్పుడు వీళ్ళు చెప్పాక? ఆ, ఆ, అర్థమైందా? కాకపోతే డిఫరెన్షియేషన్ చేయమని అన్నారు కదా. ఇప్పుడు ఏది మనకి మెమొరీ నుంచి అదే ఏదో ఒక దగ్గర డిఫరెన్షియేషన్ రావాలి అన్నారు. అక్కడ పాయింట్ ఎస్, అంటే మర్చిపోయినాను. సెల్ఫ్ ప్రొజెక్షన్ ఏంటి అనే విషయం మనం ఆ, తెలుసుకోవాలి. అంటే ఏదైతే ఆ, మనకి ఆత్మజ్ఞానానికి లీడ్ చేయదో అవన్నీ తీసి పారేయాలి. ఆ, భాగ్యలక్ష్మి గారు వాళ్ళు అది అవేర్నెస్ తోటే అవుతుంది. అవేర్నెస్ తోని. అదే ఎటువంటి అవేర్నెస్? మొమెంట్ టు మొమెంట్ అవేర్నెస్. ఆ, ఓకే, అందరికీ అర్థమైంది కదా? ఓకే క్లోజ్ చేసాను. ఓకే.